ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన గద్వాల్ పట్టు చీరలకు నకిలీ మకిలి అంటుకుంది. భౌగోళిక గుర్తింపు కలిగిన ఆ పట్టు చీరలకు సులభంగా నకలు దొరుకుతుండటంతో నేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకున్న చీరలను వ్యాపారులు గద్వాల్ చీరలుగా నమ్మించి వినియోగదారులను మోసగిస్తున్నారు. దీంతో ఇక్కడి చేనేత కార్మికులకు ఉపాధి లేకపోవడమే కాకుండా గద్వాల పట్టు చీరలకున్న ప్రతిష్ట దిగజారుతోంది. దీనికి తోడు రోజురోజుకు ముడి సరుకు రంగుల ధరలు పెరిగిపోతుండటంతో వృత్తి కొనసాగించడం కష్టంగా మారి వలసబాట పడుతున్నారు. చేయూతనందించాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో గద్వాలలో ఏర్పాటు చేసిన చేనేత పార్క్ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో గద్వాల చేనేత కార్మికుల కష్టాలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. గద్వాల్ ఈ పేరు వినగానే మగువల మనసును దోచే చేనేత చీరలు గుర్తుకొస్తాయి. అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరలను తయారు చేసిన ఘన చరిత్ర ఇక్కడి చేనేత కార్మికులది. అందుకే గద్వాల్ చీరలకు ప్రభుత్వం భౌగోళిక గుర్తింపునిచ్చింది. ఇక్కడ చేనేత కార్మికులు నేసిన పట్టు చీరలు దేశ విదేశాలకు ఎగుమతవుతాయి. ఇంతవరకు బానే ఉన్న గద్వాల పట్టు చీరల మాటున నకిలీ చీరలు మార్కెట్లో విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. గద్వాల చీరల ప్రతిష్ట దిగజార్చుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ చీరలు దిగుమతి చేసుకుని గద్వాల పట్టు పేరుతో షోరూమ్స్ లో అమ్ముతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 3000 మగ్గాలున్నాయి. దీంతో ప్రత్యక్షంగా 6000 మంది కార్మికులు, పరోక్షంగా 15,000 మంది ఈ రంగంపై ఉపాధి పొందుతున్నారు. కానీ వారి బతుకులు రోజురోజుకు దుర్భరంగా మారుతున్నాయి. ఇంట్లో అందరూ అదే పని చేసినా పూట గడవడం కష్టమవుతోంది. అప్పుల బాధ తట్టుకోలేక ఎందరో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రపంచ ఖ్యాతిగాంచినటువంటి చేనేత కార్మికులకు పెట్టింది పేరు జోగులాంబ గద్వాల జిల్లా. ఇక్కడ నేసినటువంటి యొక్క చేనేత కార్మికులు నేర్చినటువంటి యొక్క చీరలు ఏవైతున్నాయో అవి చాలా గుర్తింపు పొందినటువంటి యొక్క పరిస్థితి ఉంది. అగ్గిపెట్టెలో పెట్టేటువంటి యొక్క చీరలను సహితము ఇక్కడ ఉండేటువంటి కార్మికులు తయారు చేశారంటే వీళ్ళ యొక్క నైపుణ్యము ఎంత గొప్పదో తెలుస్తుంది. ఇక్కడ వీటికి ప్రత్యేకమైనటువంటి భౌగోళిక గుర్తింపు కూడా ఈ యొక్క గద్వాల సంబంధించినటువంటి యొక్క చీరలకు వచ్చింది. కానీ రాను రాను పెరిగినటువంటి యొక్క ముడిసరు యొక్క ధరలు, తర్వాత రంగుల యొక్క ధరలు పెరిగినటువంటి యొక్క నేపథ్యంలో ఈ యొక్క చేనేత కార్మికుల యొక్క జీవితాలు దుర్భరంగా మారుతున్నాయనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఈ యొక్క గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి చేనేత కార్మికుల యొక్క పరిస్థితిని మనం చూసినట్టయితే ఇక్కడ దాదాపు ఈ యొక్క జిల్లాలో 3000 మగ్గాలు ఉన్నాయి. ఈ యొక్క గద్వాలతో పాటు చుట్టుపక్కల అనేకమైన గ్రామాలు, అలంపూర్కు సంబంధించినటువంటి పలు గ్రామాలకు సంబంధించినటువంటి యొక్క చేనేత కార్మికులంతా కూడా ఈ యొక్క గద్వాల కేంద్రాంగా వచ్చి ఇక్కడ అద్దెలో ఇండ్లలో ఉంటూ ఈ యొక్క మగ్గాల పైన చీరలు నేయడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. అయితే చేసినటువంటి యొక్క ఏదైతే చీరలు ఉన్నాయో వాటికి ఒక చీరకు 4000 నుంచి గరిష్టంగా 6000 వరకు మాత్రమే ఒక చీరకు వాళ్ళకు వస్తుంది. ముడిసరికి ఇచ్చేటువంటి ఎవరైతే యజమానులు ఉంటారో వాళ్ళకు తిరిగి నేసినటువంటి యొక్క చీరను అందజేస్తే వాళ్ళు బయట అమ్ముకునేటువంటి పరిస్థితి ఆనవాయితీగా కొనసాగుతుంది. కానీ రోజు రోజుకు ఈ యొక్క భారం ఏదైతే పెరుగుతుండేటువంటి నేపథ్యంలో చాలామంది ఈ యొక్క చేనేత కార్మికులు ఈ యొక్క ఉపాధి రంగాన్ని వదిలేసి వాళ్ళంతా కూడా బయట వలస వెళ్ళి హోటళ్లలో, తర్వాత కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేటువంటి ఒక పరిస్థితి కొనసాగుతుంది. ప్రభుత్వం నుంచి తమకు సరి అయినటువంటి ఒక ప్రోత్సాహం లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితులు దాపురించాయనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు కుటుంబ సభ్యులు 3 పనిచేసినట్టయితే 12 నుంచి 15,000 మాత్రమే సంపాదిస్తే పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు, నిత్యావసర సరుకులు, అద్దెలు ఇవన్నీ చెల్లిస్తే చివరికి తమకు చేతిలో చిల్లి గవ్వ కూడా మిగిలేటువంటి పరిస్థితి లేదనేటువంటి ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక అయినటువంటిది ఇంత పేరు ప్రఖ్యాతులు ఉండేటువంటి ఈ యొక్క చేనేత కార్మికులు ఎవరైతే ఈ యొక్క జిల్లాలో దాదాపు 9,000 మంది ఈ యొక్క రంగం పైన ప్రత్యక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తుంటే మరొక 15,000 మంది వీటికి అనుబంధంగా చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా చాలామంది దీనిపైనే ఆధారపడి జీవనం సాగిస్తారు. కానీ రోజు రోజుకు దుర్భరమైనటువంటి పరిస్థితి యొక్క నేపథ్యంలో తమ ఈ యొక్క వృత్తిని ఇక కొనసాగించలేదా అనేటువంటి ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి గద్వాలకు సంబంధించిన చీరలకు నకిలీ మకిలీ కూడా చుట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎక్కువ మొత్తంలో ఈ యొక్క పవర్లూమ్కి సంబంధించినటువంటి యొక్క చీరలన్నిటి కూడా గద్వాల చీరలుగా చెప్పి తమ ఇటు వినియోగదారులను, తర్వాత అసలైనటువంటి యొక్క చేనేత కార్మికులకు వాళ్లకు ఇబ్బంది కలిగించేటువంటి విధంగా తయారైందనేటువంటి యొక్క ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క నకిలీకి సంబంధించినటువంటి యొక్క ఏవైతే గద్వాల పేరుతో విక్రయించేటువంటి గద్వాల చీరలు కొనుగోలు చేసినటువంటి యొక్క వినియోగదారులు కూడా తీవ్రంగా
మోసపోతున్నా అనేటువంటి యొక్క అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్రభుత్వం ఈ యొక్క చేనేత రంగం పైన దృష్టి సారించి తమ యొక్క జీవితాల్లో వెలుగు నింపేందుకు కావాల్సినటువంటి ప్రోత్సాహకాలు అందించాలని చెప్పి కార్మికులు కోరుతున్నారు. కెమెరామెన్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి. నిత్యం పెరిగిపోతున్న ముడి సరుకులు, రంగుల ధరలతో సొంతంగా చీరలు ఉత్పత్తి చేసుకోవడానికి ఆర్థిక స్తోమత లేక మార్కెటింగ్ సౌకర్యం కూడా లేకపోవడంతో మాస్టర్ వీవర్లపై ఆధారపడుతున్నారు. దీంతో వాళ్లు కార్మికులను నిలువుదోపిడి చేస్తున్నారు. ఎంతో నైపుణ్యంతో కష్టపడి నేసిన చీరల్ని కేవలం కూలి ఇచ్చి కొనుగోలు చేసే మాస్టర్ వీవర్లు ఆ చీరలను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని నేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ చీరలు దిగుమతి చేసుకుని గద్వాల పట్టు పేరుతో షోరూంలో అమ్ముతున్నారు. కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్నా అడ్డుకునేవారు లేకపోవడంతో గద్వాల్లో 80కి పైగా చేనేత చీరల షోరూమ్స్ వెలిశాయి. ఇతర ప్రాంతాల చీరలను ఇక్కడ అమ్మడంతో స్థానిక కార్మికులకు పని దొరకని పరిస్థితి. ఇతర ప్రాంతాల్లో పవర్లూమ్ పై నేసిన చీరలను గద్వాల పట్టు అంటూ ఇక్కడి దుకాణాల్లో అమ్ముతున్నారు. ఒరిజినల్ చేనేతకు బదులు రెడీమేడ్ చీరలు తెచ్చి అమ్మడం, దానికి తోడు దాన్ని గద్వాల పట్టుగా నమ్మించడం గద్వాల్ పట్టుకున్న ప్రతిష్టను దిగజార్చడమే అంటున్నారు ఇక్కడి కార్మికులు. గద్వాల చేనేత కార్మికులు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇదే వృత్తిని నమ్ముకొని జీవనం సాగించేటువంటి వాళ్ళు తమ యొక్క జీవనం దుర్భరంగా మారుతుందనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర కొంతమంది యొక్క చేనేత కార్మికులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, గతంలో ఇప్పటికీ మీకు ఈ చేనేత రంగంలో ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? నడిగడ్డ ప్రాంతం నందు ఉన్నటువంటి ఒకప్పుడు దాదాపుగా 12,000 పైచిలుకు మగ్గాలుండే ఈ యొక్క నడిగడ్డ ప్రాంతం నుండి ఈరోజు కేవలం 2,500 నుండి 3,000 మగ్గాల వరకే పరిమితమైన అంటే ఈ యొక్క చేనేత పరిశ్రమ ఎంత దిగజారిపోతుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. అయితే గవర్నమెంటు ఈ యొక్క చేనేత పరిశ్రమను చాలా చిన్నచూపు చూస్తూ ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేర్చకుండా ఈ యొక్క నేతన్నలకు పేపర్ ప్రకటనలకే సంక్షేమ పథకాలు విడుదల చేస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క నేత కార్మికుల స్థితిగతులపైన ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి ఏ ప్రభుత్వం కూడా లేదు. మరి ఇక్కడ ఉన్నటువంటి గద్వాలంటే యావత్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి చేనేత పరిశ్రమ ఈ నడిగడ్డ ప్రాంతం నందు ఉన్నప్పటికీ కేవలము ఈ యొక్క చేనేత కార్మికులు గద్వాల పట్టుచీర మేము పట్టుచీరలు తయారు చేసే పరిస్థితి మాకున్న కానీ మాకు ఉపాధి కల్పించే పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ వీవర్స్ లేరు. కానీ కేవలం ఇక్కడ గద్వాల ఉత్పత్తిదారుల సంఘం అని ఒకటి అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ నకిలీ చీరలను అమ్ముకుంటూ ఇవే గద్వాల పట్టు చీరలని పవర్లూమ్ చీరలు తెచ్చి ఇక్కడ అమ్ముతూ కోట్ల రూపాయలు మాస్టర్ వీవర్స్ సంపాదించుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులకు ఎలాంటి ఉపాధి కల్పించకపోవడం చాలా దురదృష్టకరమని కూడా ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అని ఒక దానికి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కార్యవర్గంలో ఉన్నటువంటి 2-3 ఒక 10-12 మగ్గాలు తప్ప ఏ ఒక్కరికి కూడా మగ్గాలు లేకుండా కేవలం పవర్లూమ్ చీరలు తెచ్చి ఇక్కడ మేమే మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అని ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి కూడా మేమే నేత కార్మికులము మాదే సంఘాలు ఉన్నాయని చెప్పి ఈ యొక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్ లెవెల్లో కూడా వారికే తగు గౌరవం దక్కుతుంది తప్ప అహర్నిశలు కష్టపడుతూ తన పేగులను పోగులుగా మలుచుకొని ఆకలితో అలమటిస్తూ పట్టు చీరలు నేసేటటువంటి మా నేత కార్మికులను పట్టించుకునే నాతుడే లేడని కూడా ఈ యొక్క మీడియా ద్వారా నేను ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పవర్లూమ్ చీరలు తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు గద్వాల చీర అని చెప్పి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వినియోగదారులకు వాళ్ళకు అంటగట్టి మోసం చేస్తూ ఉన్నారు. అదే నిజమైన కార్మికులకు ఉపాధి కోల్పోయి కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు పాలవుతున్నారు. కాబట్టి దయచేసి ప్రభుత్వము వారిపైన కఠిన చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలంటున్నారు. ఏదైతే గతంలో ఉండేటువంటి పూర్వ వైభవం రావాలంటే మాత్రము ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఏవైతే ఈ యొక్క మాస్టర్ వీవర్ తీసుకొచ్చినటువంటి నకిలీ చీరలతో గద్వాల పేరు ప్రతిష్టలను కూడా మంట కలుపుతున్నారనేటువంటి ఆవేదన కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ విజయభాస్కర్, సాక్షి న్యూస్, జోగులాంబ గద్వాల జిల్లా నుంచి.
ఇంటర్లాకింగ్ సిస్టమ్ తో కూడిన చేనేత కాటన్ చీర ఖరీదు 4,800 రూపాయల నుంచి మొదలవుతుంది. కానీ ఇక్కడి షోరూంలలో 600 రూపాయల నుంచి చేనేత చీరలు అని విక్రయిస్తూ మోసం చేస్తున్నారని స్థానిక కార్మికులు అంటున్నారు. చేనేత పట్టును గుర్తించలేని కస్టమర్లకు సులభంగా అంటగడుతున్నారని చెప్తున్నారు. గద్వాల పట్టు చీర ధర 4,800 రూపాయల నుంచి 50,000 వరకు ఉంటుంది. ఇక్కడ కొందరు వ్యాపారులు బెంగళూరు, ధర్మవరం, ముదిరెడ్డిపాలెం, చీరాల, కోయంబత్తూర్, దొడ్డుమల్లాపురం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి పవర్లూంపై నేసిన చీరలు తెచ్చి తక్కువ ధరకు అమ్ముతూ మోసగించడమే కాకుండా స్థానిక కార్మికుల పొట్టగొడుతున్నారని వాపోతున్నారు. దశాబ్దాల తరబడి ఈ వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న తాము ఇంకో పని చేయలేక ఇందులోనే మగ్గిపోతున్నామని కన్నీరు మున్నీరవుతున్నారు. కనీసం పిల్లలను చదివించుకోలేని దుస్థితి నెలకొందని మదన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది కుటుంబాలు పోషించుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని, భవిష్యత్తులో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉన్నవారు కూడా చేనేత రంగాన్ని వదులుకుని వలసబాట పట్టాల్సి వస్తుందని వాపోతున్నారు చేనేత కార్మికులు. ఏళ్ళ నుంచి మా ఫాదర్ కాడి నుంచి మేము మగ్గం నేస్తూనే ఉన్నాము. అయితే మేము నెలకు వచ్చేసి 3 చీరలు అయితే సార్, 3 చీరలు 12,000 13,000 వస్తాయి. వచ్చిన దాంతో ఇంటి రెంటు, మాకు నిత్యావసర సరుకులు కూడా ఏం సరిపోవట్లేదు. ఏమంటే జీవసానం, దొబ్బాల, మా పిల్లల చదువులకి దానికి అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. అయినా అట్లే మా పెద్దలు నేర్పించారు కాబట్టి దాన్ని ఈ వృత్తిని వదులుకోకూడదని మేము కొనసాగిస్తున్నాం. మాకు ఈ ప్రభుత్వం ద్వారా మంచిగా ఏదైనా ఆర్థిక పరంగా ఏదైనా వస్తే మాకు కూడా బాగుంటుంది, పిల్లల చదువులో బాగుంటుందని మా ఒక కోరిక సార్. జోగులాంబ గద్వాల జిల్లాలో గతంలో 15,000 మగ్గాలుండేవి. కానీ పవర్లూమ్ ప్రభావం పెరగడంతో గద్వాల గట్టు, ఆరగిద్ద, నాగర్దొడ్డి, బూడిదపాడు, రాజోలి, పెద్దపల్లి గ్రామాల్లో ఇప్పుడు కేవలం 3,000 వరకు మాత్రమే మగ్గాలున్నాయి. గిట్టుబాటు కాకపోవడంతో కార్మికులు ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలసపోతున్నారు. హోటళ్లు, ఇతర షాపుల్లో, చేనేత షోరూంలలో కార్మికులుగా పనిచేస్తున్నారు. చీరలు నేస్తున్న చేనేత కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కానీ షోరూంలు మాత్రం రోజురోజుకు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం గద్వాల జిల్లా కేంద్రంలో 80కి పైగా షోరూమ్స్ ఉన్నాయంటే వాటిలో అమ్ముతున్నవి గద్వాల చీరలేనా కాదా అనే పరిస్థితి నెలకొందని స్థానికులు అంటున్నారు. గతంలో గద్వాల జరీ చీరలు నేసేందుకు మాస్టర్ వీవర్స్ చేనేత కార్మికులకు కొంత అడ్వాన్స్ ఇచ్చి సిల్క్ దారంతో పాటు సామగ్రి ఇచ్చి పని కల్పించేవారు. రాను రాను పవర్లూమ్ చీరలు ఎక్కువ రావడం, వాటిల్లోనే మంచి లాభాలు ఉండడంతో మాస్టర్ వీవర్స్ స్థానికులకు పని ఇవ్వడం తగ్గించేశారు. దీంతో చేనేత కార్మికుల పరిస్థితి కష్టంగా మారింది. చేనేత కార్మికులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2007లో గద్వాలకు చేనేత పార్క్ ని మంజూరు చేసింది. ప్రత్యక్షంగా పరోక్షంగా జిల్లాలోని నేతన్నలకు ఉపయోగపడే విధంగా పార్క్ అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గద్వాల మండలం పుటాన్పల్లి సమీపంలో దాదాపు 50 ఎకరాల స్థలం కేటాయించారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి శిలాఫలకం వేసి శంకుస్థాపన చేశారు. అప్పట్లో నిధులు మంజూరైన పనులు ముందుకు సాగలేదు. 2018లో మంత్రి కేటీఆర్ చేనేత పార్క్, పరిపాలన భవన సముదాయం, కామన్ ఫెసిలిటీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. సుమారు 15 కోట్ల నిధులు కూడా మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ 8 ఏళ్లు గడుస్తున్నా పనులు చేపట్టలేదు. హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారికి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్థలంలో పార్క్ ఏర్పాటు చేస్తే చేనేత కార్మికులకు అన్ని విధాలా లాభం చేకూరే అవకాశం ఉంది. నేత కార్మికులు తాము ఉత్పత్తి చేసిన వస్త్రాలు విక్రయించుకునేందుకు సరైన సౌకర్యాలు లేక ఉత్పత్తిని వదిలేసి మాస్టర్ వీవర్స్ కింద రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. ఇక్కడ హస్తకళా పార్క్ ఏర్పాటైతే సుమారు 20 రకాల వస్త్రాలు ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడికే నేరుగా వినియోగదారులు వచ్చి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. దీంతో నేత కార్మికులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చేనేత పార్క్ పనులు ప్రారంభించాలని నేతన్నలు కోరుతున్నారు. ప్రస్తుతం నేను జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలంలోని పూడూరు గ్రామ శివార్లో ఉన్నాను. ఇక్కడనే ఈ యొక్క చేనేత కార్మికులకు సంబంధించినటువంటి హ్యాండ్లూమ్ పార్కును కేటాయించడం జరిగింది. 2008లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క చేనేత కార్మికులను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క దీనికోసం స్థలం ఉందో ఈ స్థలంలో వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం ఆ రోజు అతను శంకుస్థాపన చేయడమే కాకుండా దాదాపు 3 కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో వాటిని కూడా పరిపాలన అనుమతి ఇవ్వడం, వెంటనే 50 లక్షలు కూడా మంజూరు చేసి అందులో 8 లక్షలతో ఈ యొక్క బోర్డు ఏర్పాటు చేసినటువంటి యొక్క పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అయితే దాదాపు
ఇప్పటి వరకు 18 సంవత్సరాలు గడుస్తున్న ఈ యొక్క హ్యాండ్లూమ్ పార్క్ సంబంధించినటువంటి పురోగతి మాత్రము ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడే అనేటువంటి చందంగా ఉండేటువంటి ఒక పరిస్థితి. దాదాపు 50 ఎకరాలకు సంబంధించినటువంటి దీంట్లో ఈ యొక్క చేనేత కార్మికులకు సంబంధించినటువంటి ఈ యొక్క షెడ్లను ఏర్పాటు చేయడం, వాళ్ళకు నైపుణ్యమైనటువంటి శక్తిని ఇవ్వడము, తదితరమైనటువంటి పనులు చేపట్టడానికి కోసం నిర్దేశించినటువంటి దీనికి సంబంధించి తర్వాత 2018లో అప్పటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ఇక్కడ మరోసారి దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ శంకుస్థాపన సందర్భంగా కూడా 14,98,00,000 రూపాయల పరిపాలన అనుమతి ఇవ్వటము కూడా జరిగింది. కానీ పనులు మాత్రం ఇప్పటికి కూడా చేపట్టకపోవడంతో వేసినటువంటి శిలాఫలకం మాత్రము ఇక్కడనే ఇదే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క హ్యాండ్లూమ్ పార్కులో ఒకవేళ ఎవరైతే ఈ యొక్క మాస్టర్ వీవర్స్ ఉన్నారో తమకు ఈ యొక్క కేటాయించినటువంటి దాంట్లో 10 ఎకరాల భూమి తమ పేరు మీద చేసినట్టయితే తాము 4.16 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తూ ముందుకు రావడం జరిగింది. కానీ నిబంధనలు అందుకు అంగీకరించమని చెప్పినటువంటి నేపథ్యంలో ఇక ఈ యొక్క స్థలం కేవలము ఈ స్థలంగానే మారిపోయినటువంటి పరిస్థితి యొక్క అభివృద్ధి కూడా ఇక్కడ ముందరికి పడినటువంటి పరిస్థితి. కానీ ఈ యొక్క చేనేత కార్మికులు మాత్రము అద్దె ఇండ్లలో ఈ యొక్క వేసేటువంటి మగ్గాలను వేసుకొని ఈ యొక్క చేనేత పనులు చేయడం అనేటువంటి చాలా ఇబ్బందిగా మారిందనేటువంటి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 18 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వీటితో పురోగతి లేకపోవడం పట్ల వాళ్ళు తీవ్రంగా మండిపడేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఒకవేళ హ్యాండ్లూమ్ ఏదైతే ఉండే పార్క్ ఏర్పడుతుందో పార్క్ ఏర్పడితే దాదాపు 20 రకాలైనటువంటి ఇటు టవల్స్ కానీ చీరలు కాటన్కి సంబంధించిన రకరకాలైనటువంటి యొక్క వాటిని తయారు చేయడము ఇక్కడనే విక్రయించేందుకు కావాల్సినటువంటి యొక్క స్టాల్స్ కూడా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విధంగా మరొక వైపు ఇది గద్వాల తర్వాత ఎర్రవెల్లి చౌరస్తాకు పోయేటువంటి మధ్య ఏదైతే ఉందో ఈ యొక్క పూడూరు అనేటువంటి గ్రామం ఉంటుంది. దాదాపు 7 కిలోమీటర్ల దూరంలోనే 44వ జాతీయ రహదారి ఉండేటువంటి నేపథ్యంలో ఇక్కడ వ్యాపారంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా దానిపైన అధికారులు శ్రద్ధ వహించి చేనేత పార్కుకు సంబంధించినటువంటి పనులను మొదలు పెట్టాలని చెప్పి చేనేత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, జోగులాంబ గద్వాల జిల్లా. అయితే జిల్లా కేంద్రంలో అడ్డగోలుగా అమ్మకాలు జరుగుతున్నా చేనేత శాఖ పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పవర్లూమ్ వ్యాపారుల ఆగడాలను అడ్డుకోవాలని, గద్వాల చీరల పేరుతో సాగుతున్న నకిలీ చీరల వ్యాపారాలకు చెక్ పెట్టి గద్వాల చీరల ప్రతిష్ట దిగజారకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. చేనేత రంగం కొనసాగాలంటే కార్మికులకు ప్రభుత్వం సరైన ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయదలిచిన చేనేత పార్క్ పనులను వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.